రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని సిపిఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ ఆరోపించారు. అనుమతులు పొందిన లారీల కంటే ఎక్కువ సంఖ్యలో వాహనాలతో చెరువు మట్టిని తరలిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షణ చేయాల్సి ఉన్న చెరువు వద్ద ఎలాంటి పర్యవేక్షణ కనిపించడం లేదన్నారు. సొంత అవసరాల కోసం మట్టి తీసుకెళ్లే రైతులకు నిబంధనలు చూపించే అధికారులు కాంట్రాక్టర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. లారీల రాకపోకలతో గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయని, గ్రామాల సంపదైన చెరువు మట్టిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విలాసాగర్ చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గురజాల శ్రీధర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగరు, ఇక్కడ వరదవెల్లి, ఆమ్లెట్ గ్రామం, సిట్కు చెరువు, అటు పోతే దుండ్రపల్లి, ఈ తదితర గ్రామాలలోపట గత 3-4 సంవత్సరాల నుంచి మరి ఈ మట్టి, ఈ జాతి సంపద అయినటువంటి మట్టి వనరులు ఏవైతే ఉన్నాయో మరి గత 3 సంవత్సరాల నుంచి ఒక మాఫియాగా ఏర్పడి డబ్బులు సొమ్ము చేసుకుంటూ, మరి ఇది వాస్తవానికి చెప్పానంటే ప్రభుత్వం ఇటుక బట్టి యాజమానికి పర్మిషన్ ఇస్తే మేము తప్పుపట్టాం. ఎందుకంటే అది దేశ నిర్మాణ భాగంలో అదొక ఉత్పత్తి సాధనం కాబట్టి ఇటుక బట్టి యాజమానికి మేము సహకరిస్తాం. కానీ ఇక్కడ కాసులు సొమ్ము చేసుకుంటూ కొంతమంది దళారుగా ఏర్పడి మట్టిని కొల్లగొడుతున్నా కూడా ఇలా ప్రభుత్వమే దగ్గరుండి మరి ప్రేక్షక పాత్ర వహిస్తుందంటే మరొకసారి మరి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మరి జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి మట్టి తవ్వకాలు పర్మిషన్ లేదు, మరి మొరం కానీ మట్టి కానీ కాపాడుకోవాలని చెప్పి వారు అక్కడ పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ కింది స్థాయికి వచ్చే వరకు ఈ బోయినపల్లి మండలం లోపల రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా తదితర వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో లంచాలకు ఆశపడి మామూలు మత్తుల తూగుతూ మరి ఈ విలువైన జాతి సంపద ఏదైతే ఉందో మరి భావితరాలకు అందకుండా ప్రతి సంవత్సరం 100 ట్రిప్పులు మాయం చేస్తే మరి నేను ఒకటే సిపిఎం పార్టీగా రైతాంగం పక్షాన, ప్రజల పక్షాన ఇలా ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది, డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో సన్నకారు, చిన్నకారు రైతాంగానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరేమో చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి, క్షేత్రస్థాయిలకు వస్తే ఒక రకంగా ఉన్నాయి. మరి మట్టి తరలిస్తే కఠిన చర్యలు అన్నప్పుడు మరి దాదాపు ఒక 10 రోజుల నుంచి గతంలో కూడా వారం రోజుల కింద కూడా మేము చెప్పడం జరిగింది. అయినా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మళ్ళా అనాధికార పర్మిషన్ ఇచ్చుకుంటూ మరి మొత్తం తవ్వుకుంటూ పోతుంటే మరి భవిష్యత్ తరాలకి ప్రభుత్వాలు ఏం సందేశం ఇస్తే కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఈ మట్టి రైతాంగానికి ఉపయోగపడాలి. ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఖర్చు చేస్తున్నప్పటికీ మరి ఈ మట్టిని కూడా ఖర్చు చేయడంలో మరి ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుంది? మరి ఇలా ఒక సన్నకారు, చిన్నకారు రైతు ఎవరైతే ఉన్నారో తన పొలంలో కనీసం ఒక 10 ట్రిప్పులు పోసుకుందామన్నా పోసుకునే పరిస్థితి లేదు. కానీ దోపిడీదారులకు, ఇసుక మాఫియా, మట్టి మాఫియాలకు తొత్తులుగా మారి లంచాలకు ఆశపడి ఇలా ప్రభుత్వమే దగ్గరుండి చోద్యం చూస్తుంది. కాబట్టి ఇది సిపిఎం పార్టీగా తప్పుపడుతున్నాం. ఇది బేషరతుగా వారికి ఇచ్చిన టైమింగ్లు ఏవైతే ఉన్నాయో ఆ టైమింగ్లు కూడా పాటించాలి. సాయంత్రం 5 గంటల వరకే పనిచేయాలి. మళ్ళీ ఇక్కడ ఒక అధికారిని కూడా ఇక్కడ పెట్టే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే రాత్రింబవళ్ళు మొత్తం అడ్డ మీద కాలువ కాడ బండ్లు లైన్గా పెట్టుకొని ఎవరు చూడకముందు తూతు మంత్రంగా
మాయం చేసేందుకు రాత్రి వేళలు కూడా వీళ్ళు మాయం చేస్తున్నారంటే మరి ఈ మట్టి వ్యాపారం అనేది ఏ పద్ధతిలో ఉన్నా కూడా మరి ఇలా నకిలీ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇటుక బట్టితో సంబంధం లేని వ్యక్తులు చొరబడి మరి ఇటుక బట్టి యాజమాన్యాలకు పెద్ద ఎత్తున ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నా కూడా ఇలా ప్రభుత్వంలో కూడా చలనం లేదంటే మరొకసారి కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, రెవెన్యూ యంత్రాంగం గారు, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. దయచేసి రైతాంగం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ మట్టిని కాపాడుకుందాం. మట్టిని కాపాడుకొని భావితరాలకు భవిష్యత్తులో రైతులకు ఉపయోగపడే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ దోపిడీ కట్టుకట్ట వేయాలి, లేకపోతే మాత్రం రానున్న రోజులు కూడా రైతాంగం పెద్ద ఎత్తున తిరగబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది నా వ్యక్తిగత స్వలాభం కోసం, నా ఇంటి లాభం కోసం నేను మాట్లాడతలేను. ఒక మండల ప్రతినిధిగా, ఒక పార్టీ ఇన్ఛార్జిగా నేను రైతాంగం పక్షాన నిలబడతాను. రైతాంగ వనరులు ఏవైతే అది కాపాడడానికి నా వంతు బాధ్యత. కాబట్టి రైతాంగం కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మట్టి వనరులు ఏవైతే ఉన్నాయో మనం కాపాడుకోకపోతే రేపు ఎటు చూసినా, ఎందుకంటే ప్రతి సంవత్సరం 100 ట్రిప్పులు మాయమవుతున్నాయి. రేపు ఒక రైతుకు కావాలంటే అక్కడ ఏమీ ఉండదు, పెద్ద గుంతలే ఉంటాయి తప్ప కానీ ఇక్కడ మట్టి కూడా దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓ రైతన్న మేలుకో, ఓ రైతన్న కాపాడుకో అనే నినాదంతో ఇలా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, ఈ మట్టిని కాపాడాలని చెప్పి దయచేసి మరొక్కసారి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు, రెవెన్యూ యంత్రాంగానికి, పోలీస్ శాఖ వారికి, అన్ని శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నా. విలాసాగర్ చెరువులో అక్రమార్కులు యొక్క నల్ల మట్టి తరలిస్తూ వారు లాభార్జన గడిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కనీసము పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఎందుకంటే వారికి డబ్బులు కాసులు ఇస్తే చాలు, వారికి కాసులు కావాలి, ప్రజలు ఎక్కడ పోయినా కానీ అవసరం లేదు. ఎందుకంటే ఈ యొక్క విలాసాగర్ చెరువులో ఇష్టారాజ్యంగా చూస్తూ ఉంటే మొత్తం ఇష్టారాజ్యంగా మట్టి తీస్తూ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. ఈ యొక్క ఎవరైతే మట్టి కొడుతున్నారో వీళ్ళందరిపైన చర్య తీసుకోవాలి. మరియు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధికారులకు ప్రభుత్వం పనిచేయడానికి జీతాలు ఇస్తే ఈ యొక్క అధికారులు డబ్బుకు కక్కుర్తిపడి ఈ యొక్క లాభార్జన కోసము ఇక్కడ అనుమతులు లేనటువంటి లారీలే కూడా మట్టి తరలిస్తున్నా కూడా కనీసం చోద్యం చూస్తున్నారు తప్ప పట్టించుకున్న పాపన పోవడం లేదు. అదేవిధంగా ఈ యొక్క నల్లమట్టి కింద నల్లమట్టి ఎక్కువ తీసినట్టయితే నీటిలో వర్షాలు పడ్డ నీరు మరియు ఈ యొక్క మట్టి తీయడం వల్ల నీరు అడిగంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రైతుల యొక్క సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఈ నల్ల మట్టి పొలాలు పోసుకోవడానికి పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అక్రమార్కులు లాభార్జనగా పనిచేస్తూ ఒక డబ్బులు సంపాదించారు. కాబట్టి ఈ యొక్క అధికారులు ఇప్పటికైనా స్పందించి, ఈ యొక్క కలెక్టర్ గారు కూడా దీన్ని స్పందించి, అధికారులు కూడా స్పందించి వెంటనే దీన్ని ఆఫ్ చేయాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ పక్షాన మేము రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికి కూడా ఈ యొక్క అధికారులు దీన్ని బంద్ చేయించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారు మేము బంద్ చేస్తామని చెప్తారు, ఓన్లీ చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు తప్ప ఈ యొక్క ప్రజల బాగోగులు అవసరం లేని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అధికార పక్ష నాయకులు కూడా కనీసం కనిపిస్తలేరు. ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపటి రోజున మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క చెరువు వల్ల